చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న అబ్రహాము దేవుడు మనకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాము చూడండి, అన్నీ విడిచిపెట్టి దేవుని కోసం నిలబడడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాం పిలిచిన వేళ అబ్రహాం 75 సంవత్సరాలు. ఒకవేళ వయసు గురించి కంగారు పడుతున్నావేమో, ఈ వయసులో దేవుడు పిలిచాడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు పిలవలేదు, ఇప్పుడు పిలిస్తే ఎక్కడ నేను సేవ చేయగలను, ఎవరికి నేను చేయగలను చెప్పి ఆలోచిస్తున్నావేమో. చెప్తున్నాను, వయసుతో సంబంధం లేదు. దేవుని పని మన బ్రతుకు కాలంలో ఎప్పుడు ప్రారంభమైనా ఆ బ్రతికే రోజుల్లో అనేకులు మనం ఆదరించగలం. దేవుని పని ఎప్పుడు ప్రారంభమైనా చూడండి, ఈరోజు యవనస్తులు చాలామంది ప్రభు కోసం నిలబడిన వారు ఉన్నారు. యవనస్తులు చాలామంది ప్రభు చేత పిలబడిన వారు ఉన్నారు. అయితే చాలామంది అందులో ఈరోజు మరణించిన వారు ఉన్నారు, హతసాక్షులు అయిపోయిన వారు ఉన్నారు. వారి జీవితం ప్రారంభమైన కొన్ని ఏళ్ళకే ముగించబడిన సమయాలు ఉన్నాయి. అందుకు మనం యవ్వన ప్రాయంలో ప్రారంభించామా సేవ, లేకపోతే తర్వాత ముసలి వయసు అయిపోతే ప్రారంభించామా, దీంతో ముడిపడలేదు. కానీ సేవ ప్రారంభించామా, దేవుడు పిలిస్తే మనం నిలబడిపోవాలంతే. ఈరోజు అనేకులు పిలుపుకు లోపడకుండా ఊరిన ప్రాంతంలో ఉండిపోయిన వారు ఉన్నారు. నీవైతే ఊరిన ప్రాంతాన్ని విడిచిపెట్టమని దేవుడు కోరుతున్నాడు. చూడండి, విడిచిపెడుతున్న సమయంలో అబ్రాము ఒకానొక విషయం మనం గమనించవచ్చు. ఆ ఊరిన ప్రాంతంలో విడిచిపెడుతున్నప్పుడు తన బంధువులు విడిచిపెడుతున్నాడు, తన అక్క చెల్లెలు విడిచిపెడుతున్నాడు, తన కుటుంబాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇదిగో దేవుడు చెప్పిన వాటి వైపే నా కళ్ళు ఉన్నాయి, ఈ లోకంలో దేని వైపు నా కళ్ళు లేవు. దేవుడు ఈ చోటు నుంచి నా బంధువులందరినీ విడిచిపెట్టి వచ్చిమాడు కనుక నేను వచ్చేస్తున్నాను. వీళ్ళు ఉండడం వల్ల లాభం ఉంటుంది నా జీవితంలో, కానీ వీరికన్నా దేవుడు ఉండడం వల్ల నాకు ఎక్కువ లాభం ఉంటుంది. నిజమే, జీవితంలో మనకు చాలామంది ఉన్నందుకు సంతోషపడాలి. మనకు ఒకవేళ పెద్ద కుటుంబం ఉంటే, ఈ పెద్ద కుటుంబం ఒకరు వదిలేస్తే ఏమనుకుంటారో, లేదా అబ్రహాము అనుకోలేదు. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికి పెద్ద కుటుంబం ఉంటుంది, చిన్న కుటుంబం ఎవరికి ఉంటుందో అలాంటి ఒక పెద్ద కుటుంబం చూడండి వదులుకొని దేవుని కోసం నిలబడడానికి ఇష్టపడ్డాడు. నేను చెప్తున్నాను వినండి, దేవుని కోసం నువ్వేం చేస్తావో అది నువ్వు దేవునిపై నమ్మకం గురించి చెప్తుంది. ఊరిన ప్రాంతం నుంచి బయలుదేరిన అబ్రహాము చెప్తున్నాడు ఒక మాట, నాకు అందరూ ఎక్కువ కాదు, యేసయ్య మాత్రం ఎక్కువ, నాకు నా కుటుంబం కాదు ఎక్కువ, యేసయ్య ఎక్కువ. అలాంటి వ్యక్తి తన కుటుంబం తక్కువ చేస్తాడు అనుకున్నారా? కాదు, తన కుమారుడు పెండ్లికి ఆ కుటుంబం నుంచి ఒక స్త్రీని తీసుకున్నాడు. ఏమర్థమవుతుంది చెప్పండి? కుటుంబం మీద ఆలోచన పోలేదు, కానీ కుటుంబాన్ని ప్రేమించడం అర్థమవుతుంది. కానీ విడిచిపెట్టమన్నాడు కదా దేవుడు, కుటుంబాన్ని పట్టుకొని ఉండిపోమని లేదు, కుటుంబం మీద ఆధారపడమని లేదు, బయటకు వచ్చేసే నేను చూసుకుంటాను చెప్పాడు. నిజంగా మన దేవుడికి లోకాన్ని పంపించినప్పుడు మన దిగంబర్లుగా పంపించాడు. ఏం చెప్తున్నాడు చెప్పనా? నేను అన్నీ చూసుకుంటాను, వెళ్ళుకెందుకు, నేను అన్నీ నీకు అందిస్తాను, నువ్వు కంగారు పడిపోక, నీ కొరకు నేనేమైతే నియమించాను అవన్నీ కూడా నీకు ఇస్తాను చెప్తున్నాడు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి ఈ విషయం చెప్తున్నాడు. అబ్రహాము ఎలా అయితే లోబడిపోయాడో నువ్వు కూడా లోబడు. నువ్వు లోబడితే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. చూడండి, 75 సంవత్సరాలకు బయటకు వచ్చినప్పుడు ఎన్నెన్నో పరిచయాలు ఉన్నాయి కదా, ఎన్నెన్నో పరిచయాలు ఉంటాయి ఖచ్చితంగా. చూడండి, 20 సంవత్సరాలకి ఈరోజు ఎన్నో పరిచయాలు మనకు కలిగి ఉన్నవారు మనం. ఎంతోమందితో పరిచయాలు పెంచుకుంటున్న వారు మనం. కేవలం కొన్ని సంవత్సరాలకి ఇన్ని పరిచయాలు అయితే 75 సంవత్సరాలకు ఎంత పరిచయం. ఆ ఊరంతా ఎలా అడిగి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు, ఈ సమయంలో వెళ్ళిపోవడం అవసరమా, ఎవరో దేవుడు అంటున్నావు, పిలిచాడు అంటున్నావు, ఎందుకు అవసరమా, చూడు నువ్వు తక్కువైపోతావు అన్న మాటలన్నీ విన్నప్పటికి కూడా తక్కువైపోయినా పర్లేదు, ఎవరు ఏమనుకున్నా పర్లే, ఏసే మాట ప్రకారం వెళ్ళిపోతానని బయలుదేరాడు. అలా బయలుదేరినాడు చివరికి అన్యాయం అయిపోయాడా, తక్కువ అయిపోయింటే లేదు, ఆకాశానికి ఎత్తబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. నేను చెప్తున్నాను, నేను దేవుడిని హెచ్చించబోతున్నాడు. ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ప్రతి మెట్టును కొండను నీకోసం దేవుడు సవారు చేయబోతున్నాడు, నీకోసం హైవేస్ వేయబోతున్నాడు. గొప్ప కార్యాలు నీకు జరగబోతున్నాయి. నీకు ముందు నువ్వు అన్నిట్లో కూడా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. నీకు ఏవైతే ఎర్ర సముద్రంలో ద్వారాలు మూసేసాయో అవన్నీ కూడా ద్వారాలు తెరబోతున్నాడు. నీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు దాచి ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. నమ్ముతున్నావా? యువతి నమ్ముతుండగా దేవుని గొప్ప కార్యాలు నీకు జరగబోతున్నాయి. కళ్ళు మూసుకుంటావా? యువతి నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో నెమ్మదిని కలుగు చేసి బలమైన కార్యాలు చేయగల సామర్థ్యం కలిగిన వాడు నువ్వు. అయ్యా, ఎప్పుడు నీ బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపో. అబ్రాహాముని పిలిచిన వేళ ఊరిన ప్రాంతం నుంచి అబ్రాహాము బయటకు వస్తున్నప్పుడు నీ బిడ్డ అయినా మా తండ్రి అబ్రాహాము నీ కొరకు నిలబడ్డాడు. ఎవరేమనుకున్నా, ఎలాంటి పరిస్థితి అయినా పర్లేదు, నా యేసయ్య నాకు తోడున్నాడు, చూసుకుంటున్న ధైర్యంతో
బయటకు వచ్చి మా తండ్రి అనేక మంది తనకు తెలియని ప్రజల మధ్యని కూడా నివసించి నీవు అన్నావుగాక నివసించడానికి ఇష్టపడ్డాడు. నీకు వందనాలు. నీ కార్యం జరిగించావు, ఉన్నతమైన కార్యాలతో నడిపించావు, నీకు స్తోత్రం. ఈరోజు బలమైన వ్యక్తిగా చేసావు, నీకు వందనాలు. అయితే నీ బిడ్డలు వింటుండగా, నీ బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీవించుంటుండగా మా తండ్రి వారి జీవితంలో బలమైన కార్యాలు ప్రకటించున్నాను, వారి జీవితం ఉన్నతమైన కార్యాలు ప్రకటించున్నాను. దేవుని కార్యముతో నీ బిడ్డలు నడిపించబడినట్లుగా సహాయం అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ప్రత్యేకమైన ఉదయాన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఒక విషయం చెప్తున్నాడు. బలమైన కార్యాలు నీకు జరిగించబోతున్నాడు. నెమ్మది కలిగి ఉండు. God bless you. See you tomorrow.